హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అసత్యవంతుల యందు పాతివ్రత్యము లేని స్త్రీల ఎందును మేకల కాలి ధూళి ఎందును చీపురు దుమ్ము ఎందును గాడిద కాలి దువ్వ ఎందును అతి నిద్ర గలవాని ఎందును తాండ్ర చెట్టు నందును కాటి పొగ ఎందును మంచము నీడ ఎందును దీపం నీడల ఎందును దురాశాపరుల ముఖమునందును దౌర్భాగ్యలక్ష్మి నివసించునన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం సాంప్రదాయాలు ఇలాంటివన్నీ ముగ్గులు ఇవి వేసుకుంటున్నాం కదండి. ఇలా మనకి సౌభాగ్యలక్ష్మి ఎక్కడ నిలువ ఉంటుంది, ధనలక్ష్మి దరిద్రలక్ష్మి అనే వాటి మీద చిన్న శ్లోకంలా చెప్పాను. గట్టి పకోడీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వాము, కొంచెం సాల్ట్, 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి కలిపి ఇలా ఉల్లిపాయల్లో వాటర్ తోటి మొత్తం శనగపిండిని మొత్తం ఇలా మెత్తగా మెదుపుకోవాలండి చేతితోటి. ఆ తర్వాత మనం కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూసారు కదా, కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాగిన తర్వాత మీరు ఆయిల్ ప్లేస్లో వెన్న వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుందన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్సేనండి నేను వేసింది. ఇలా వేసిన తర్వాత ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం స్పూన్తో అలా కలపెట్టుకోండి. నాకు చేత్తో అలవాటే కాబట్టి ఇలా ఈలోపు నేను కలిపేలోపు పకోడీ కోసం అయితే ఆయిల్ కాగబెడుతున్నాను పొయ్యి మీద. ఇలా నాకు ఈ స్టీల్ బాండ్లీలు అవి అలవాటు లేని వాళ్ళు వాడద్దు. నాకు ఈ బాండ్లీ కంఫర్ట్గా ఉంటుందని నేను వాడుకుంటున్నానండి. కొంతమందికి ఏంటంటే స్టీల్ బాండ్లీలు అంటుకుపోతాయి అన్నమాట. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మొత్తం మనం వాటర్ అప్లై చేయకముందు, ఇందులో వాటర్ యాడ్ చేయకముందు ఇవంతా ఆయిల్ని మొత్తం ఇలా పిండి మొత్తం పట్టించుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మనం కొంచెం హీట్ వాటర్ అయినా కలుపుకోవచ్చు, మీరు నార్మల్ వాటర్ అయినా కొంచెం చిలకరించుకోవాలండి అలా లైట్గా. ఎందుకంటే గట్టి పకోడీకి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇలా చూస్తున్నారు కదా, ముద్దకే వాటర్గా అయిపోతుంది. ఆ ఉల్లిపాయలు అవన్నీ పచ్చిమిర్చిలో వాటరు ఇదంతా ఇలా పిసుక్కున్న తర్వాత మనం కావాల్సినంత వాటర్ అయితే చూసారా ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి. ఇలా పిసుక్కున్న తర్వాత ఆయిల్ ఫ్రై అవుతుందండి. ఈలోపు మనం ఇలా గట్టిగా ఉన్నప్పుడే ఇలా చేతులతోటి ఎలా పొడిగా ఇలా నేను వదులుతున్నాను చూడండి, అలా ఆయిల్లో వదిలేసేయాలన్నమాట. చూస్తారు కదా, ఇలానే కలుపుకోవాలి. ఉల్లిపాయలు విడివిడిగా పొరలుగా వస్తాయి, అక్కడక్కడ గట్టిగా అంటే పెద్ద ముక్కలు పడతాయి అన్నమాట. చూసారా, ఇలా ఆయిల్ ఫ్రై అయిందంటానికి ఇలా బబుల్స్ వస్తాయండి వేయగానే. ఈ విధంగా మొత్తం అయితే చేతిలో పిడికిట్లో పట్టుకొని ఇలా వేళ్ళతో నలిపేస్తూ ఉంటే కింద పడుతూ ఉంటుంది అన్నమాట ముద్దలుగా మనకి. అదంతా కొంచెం సేపు మనం వేయగానే హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఆల్రెడీ కొంచెం తీసానండి, కాగబెట్టాను. ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలు కొంచెం పెద్దవి వస్తాయన్నమాట. ఇది మనకి దగ్గర 4-5 డేస్ స్టోర్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయము, అయినా కూడా డీప్ ఫ్రై చేస్తాము కాబట్టి ఇందులో పాడైపోయే ఏముండవు. ఉల్లిపాయలు కూడా బాగా డీప్ ఫ్రై అవుతాయండి, స్మెల్లే రావన్నమాట. ఇది పప్పుచారులోకి, పప్పులోకి మామూలుగా మనం అయిపోతుందండి, అంతసేపు కూడా ఉండవు అన్ని రోజులు కూడా. ఇలా చేసుకుంటామన్నమాట స్నాక్స్ అవి ఆఫ్టర్నూన్ టైంలో, ఇవి మార్నింగ్ టైంలోనే చేసుకోవచ్చు. తర్వాత నేను నా గడప పైన అమ్మవారి పాదాలు అంటించానండి. శ్రావణ మాసం కదా, ఈ అమ్మవారి పాదాలు వచ్చేసి 10 రూపాయలండి. తిరుపతిలో అలివేలు మంగాపురం ఉంది కదా మనకి కింద తిరుపతిలో తీసుకున్నాను. అవి ఒక్కొక్కటి 10 రూపాయలు పడిందండి. జత వచ్చి 15కో ఏమో ఇచ్చారు. అలా తీసుకొచ్చుకొని కొంచెం వాళ్ళు ఇచ్చిన గమ్ముకి అంటుకోదండి, పోతుంది. కొంచెం ఫెవిక్విక్ వేసి ఆ గడపలకి ఇరువైపులా అయితే అంటించుకున్నాను నేను. ఫస్ట్ బయట వైపు అంటించాను కానీ నాకు ఫ్లోర్ మీద అంత అనిపించలేదు. సరే గడప మీద అంటిద్దామని ఈ గడప మీద అంటించానండి. మనకి ఫ్రంట్ ఎంట్రన్స్లో గడప మీద కూడా
అటు 2 ఇటు 2 అంటించాను. ఈ విధంగా గడపలకైతే శ్రావణ మాసంలో అన్నీ ఒక్కొక్కటి రోజుకి 2 గడపలు 3 గడపలు అలా నాకు వీలుని బట్టి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఖాళీ ఉన్నప్పుడు అలాగా ఇలాంటి పనులు చేసుకున్నామనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మార్నింగే అన్ని పనులు చేయాలన్నా మనకు కష్టమండి. మార్నింగ్ ఎలాగో వంట పనులు ఇంటి పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు గడపలు అది ఇట్లా చేసుకుంటే మనకి శ్రావణ మాసం వచ్చేప్పటికి అన్నీ రెడీ చేసుకుంటాం. తులసి కోట దగ్గర కూడా అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ ఉంటే అవి కూడా ఫిల్ చేసేసానండి. ఆ గూడుకి కానీ వైట్ కలర్ కింద పెట్టిన వాటికి ముగ్గులు ఆ రాయికి మొత్తం అన్నిటికీ వేశానండి. మామూలుగా అంతా అంటే కొంచెం కూడా మళ్ళీ వేరే కలర్ అన్నట్లు ఎందుకని ఇది వచ్చి మనకి ఎంట్రన్స్ డోర్లో మాత్రం ఈ విధంగా వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.